మీకు తెలుసా? జిన్నాతులు కేవలం నిర్జన ప్రాంతాలు లేదా సమాధి స్థలాలకు మాత్రమే పరిమితం కారు. కొన్ని సందర్భాల్లో జిన్నాతులు మనుషుల చుట్టూ కూడా ఉంటారు. జిన్నాతులు ఎక్కడ నివసిస్తారు? ఏ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతారు? ఈ విషయంపై ఇస్లాం మనకు ఏ మార్గదర్శకత్వం ఇస్తుంది? ఖురాన్, హదీస్ మరియు ఉలమా వివరణల వెలుగులో ఈ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. జిన్నాతులు అల్లాహ్ తాలా యొక్క సృష్టి. వారికి వివేకం, అవగాహన మరియు స్వేచ్ఛా నిర్ణయశక్తి ఇవ్వబడింది. మనుషుల్లాగే జిన్నాతుల్లో కూడా విభిన్న వర్గాలుంటాయి. కొందరు నిక్కచ్చిగా మంచిగా ఉంటారు, మరికొందరు అవిధేయత మరియు దురుసుతనానికి లోనవుతారు. అలాగే వారికి కూడా ఒక సామాజిక వ్యవస్థ, నివాస ప్రాంతాలు ఉంటాయి. అల్లాహ్ తాలా వారికి వివిధ రూపాలు దాల్చే శక్తిని ఇచ్చినందువల్ల వారు అనేక ప్రదేశాల్లో ఉండగలరు. ఇస్లామిక్ గ్రంథాలలో జిన్నాతులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తారని వివరించబడింది. అయితే ముఖ్యంగా అశుద్ధత, అవ్యవస్థ లేదా నిర్లక్ష్యంగా ఉండే ప్రదేశాల వైపు వారు ఎక్కువగా ఆకర్షితులవుతారు. శౌచాలయాలు, బాత్రూంలు, చెత్తకుప్పలు వంటి మలిన ప్రదేశాలు సాధారణంగా దురుసైన జిన్నాతుల నివాసంగా మారతాయి. ప్రముఖ ముహద్దిస్ ఇమాం జలాలుద్దీన్ సుయూతీ రహ్మతుల్లా అలైహ్ కూడా జిన్నాతులు ఎక్కువగా మలిన ప్రదేశాల్లో కనిపిస్తారని పేర్కొన్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శౌచాలయానికి వెళ్లేటప్పుడు చెడు మరియు హానికరమైన జిన్నాతుల నుండి రక్షణ కోసం ఈ దువా చదవమని ఉపదేశించారు. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లాహ్, నేను మగ మరియు ఆడ సైతానుల నుంచి నీ రక్షణ కోరుతున్నాను. ఈ దువా మలిన ప్రదేశాలు సైతానులు మరియు జిన్నాతుల నివాసాలుగా మారవచ్చునని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా ఉలమా వివరించిన ప్రకారం జిన్నాతులు సాధారణంగా నిర్మానుష్యమైన మరియు నిశ్శబ్ద ప్రాంతాల్లో కూడా నివసిస్తారు. ఉదాహరణకు పాడుబడ్డ భవనాలు, సమాధి స్థలాలు, అడవులు, కొండలు, ఎడారులు, నదులు, దీవులు మరియు గుహలు. అలాగే మట్టిగుట్టలు, లోయలు మరియు భూమిలోని రంధ్రాలు కూడా వారి నివాస ప్రదేశాలుగా పరిగణించబడతాయి. ఈ ప్రాంతాల్లో మనుషుల రాకపోకలు తక్కువగా ఉండటం, అల్లాహ్ స్మరణ తగ్గిపోవటం వలన అక్కడ జిన్నాతుల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఇదే సందర్భంలో అల్లామా ఖాదీ బద్రుద్దీన్ షిబ్లీ ముహద్దిస్ రహ్మతుల్లా అలైహ్ తమ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయాన్ని పేర్కొన్నారు. మనుషుల నివాస ప్రాంతాల్లో ఉండే జిన్నాతులు ఎవరికైనా ప్రభావితం చేస్తే వారు సాధారణంగా ఎక్కువ ఇబ్బంది కలిగించరు. కాని పర్వతాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలు, శిథిలాలు మరియు కొండ ప్రాంతాల్లో ఉండే జిన్నాతులు ఎక్కువగా హానికరంగా మరియు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తారని వివరించారు. అలాగే హజ్రత్ ఇబ్రాహీం నఖహీ రహ్మతుల్లా అలైహ్ నుండి నివేదించబడిన ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఆయన ఇలా అన్నారు: భూమిలో ఉన్న రంధ్రాలలో మూత్రవిసర్జన చెయ్యకూడదు, ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో జిన్నాతులు నివసించే అవకాశం ఉంటుంది. జిన్నాతులు మానవ నివాసాల సమీపంలో కూడా ఉంటారు, ఎందుకంటే వారికి ప్రతిచోటికీ చేరుకునే శక్తి ఉంది. అల్లాహ్ స్మరణ లేని, ఖురాన్ పఠనం జరగని, నమాజ్ మరియు ఆరాధన లేని ఇళ్లలో జిన్నాతులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒక హదీసులో బజార్ మరియు మార్కెట్లను సైతానుల కార్యకలాప ప్రాంతాలుగా పేర్కొనడం జరిగింది, ఎందుకంటే అక్కడ లోకాసక్తి, అబద్ధం, మోసం మరియు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఉలమా వివరణ ప్రకారం నిక్కచ్చిగా మరియు మంచితనమున్న జిన్నాతులు శుభ్రమైన మరియు పవిత్రమైన ప్రదేశాలను ఇష్టపడతారు. ఉదాహరణకు మస్జిద్లు, అల్లాహ్ స్మరణ మరియు ఆరాధన జరిగే సభలు, ముఖ్యంగా బైతుల్లాహ్ పరిసర ప్రాంతాలు మరియు మక్కా, మదీనా వంటి పవిత్ర నగరాలు. దీనికి విభిన్నంగా అవిధేయత మరియు దురుసుతనం ఉన్న జిన్నాతులు మలినత, అపవిత్రత మరియు చెడుతో నిండిన ప్రదేశాలను ఇష్టపడతారు. ఉదాహరణకు శౌచాలయాలు, చెత్తకుప్పలు మరియు పాపం, అశ్లీలత ఎక్కువగా జరిగే ప్రాంతాలు. సారాంశంగా చెప్పాలంటే జిన్నాతులకు ఒకే ఒక నిర్దిష్ట నివాస స్థలం లేదు, వారు ఎక్కడైనా ఉండగలరు. కాని ఇస్లామిక్ బోధనల ప్రకారం వారు ముఖ్యంగా మలినత, నిర్మానుష్యమైన మరియు నిర్లక్ష్యం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటారు. మనుషుల్లాగే జిన్నాతులకు కూడా వారి వారి నివాసాలు మరియు వర్గాలు ఉంటాయి.
అందుకే మనం మన ఇళ్లను మరియు జీవితాలను అల్లాహ్ ఆరాధన, ఖురాన్ పఠనం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్తో నింపాలి. అలా చేస్తే సైతానులు మరియు జిన్నాతుల చెడు ప్రభావాల నుంచి అల్లాహ్ రక్షణలో ఉండగలుగుతాం. ఒక విషయం గుర్తుంచుకోండి, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వివిధ సందర్భాలకు సంబంధించిన మనకు లభించిన దుఆలు అంటే ప్రార్థనలను మన జీవితంలో నిత్యాచరణగా చేసుకోవాలి. వాటి బరకత్ అనగా ఆశీర్వాదం వల్ల ఇన్షా అల్లాహ్ జిన్నాతుల ప్రభావాలు మనపై పడవు. మీకు మా వీడియోలు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. జిన్నాతుల ప్రభావాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వీడియోలు చేరేలా షేర్ చేయండి. తద్వారా వారు తమను తాము రక్షించుకునే మార్గాన్ని తెలుసుకోగలరు. ఇన్షా అల్లాహ్ మా ఛానల్లో జిన్నాతులు మరియు సైతానుల గురించి కొనసాగుతున్న ప్రత్యేక సిరీస్ ద్వారా మీరు మరింత స్పష్టమైన, విశ్వసనీయమైన సమాచారం పొందగలుగుతారు. ఈ సిరీస్లో మనం మనల్ని, మన కుటుంబాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో కూడా పూర్తిగా వివరించబడుతుంది. మీకేదైనా సందేహం ఉంటే కామెంట్స్లో తప్పకుండా అడగండి. ఇన్షా అల్లాహ్ మీ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానమివ్వడానికి మేము ప్రయత్నిస్తాము. ఇలాగే మా వెంట కొనసాగండి.